దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 18వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 39వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. కీర్తన గ్రంథము 37వ సంకీర్తన 39వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుని ప్రజలకు కష్టాలు కడగండ్లు తప్పవు అని కీర్తనకారుడు గ్రహించినటువంటి ఈ సంకీర్తన నుండి మనము ధ్యానించుకుంటున్నాము ఇప్పుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ప్రజలు కష్టకాలంలో సహితం దేవుని బిడ్డలకు కాపుదల లభిస్తుంది. కష్టకాలంలో ఖచ్చితంగా దేవుని కాపుదల గ్యారెంటీగా ఉంటుంది. ఎవరికి ఉంటుందో మనం ముందుకెళ్దాం. దేవుడు వారిని అనుదినం కాపాడుతుంటాడు. ఎవరిని? కష్టకాలంలో ఉన్నటువంటి బిడ్డలను. ఎలాగంటే నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తాడు దేవుడు. ఆకాశం నుండి తొంగి చూస్తుంటాడు దేవుడు. ఆకాశం నుండి ప్రతి మనుషుణ్ణి పరిశీలిస్తుంటాడు దేవుడు. ప్రతి ఒక్కని క్రియ దేవుని దృష్టిలో ఉంటుంది. అది మనం మర్చిపోకూడదు ఎప్పుడు. అది పరిశుద్ధ గ్రంథము కీర్తనల గ్రంథములో కూడా ఉన్నది. ఆయన ఆకాశం నుండి తొంగి చూస్తుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి వారికి శ్రమల్లో సహనాన్ని కూడా ఇస్తాడు. అంటే సహనము అంటే మరి ఆ యొక్క శ్రమలు సహించాలి కదా. శ్రమలను సహించిన వాడే ధన్యుడు. ఆ సహించటానికి దేవుడే సహనాన్ని ఇస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండేవారికి మంచి దేవునికి అండదండలు ఉంటాయి. అట్లా కనిపెట్టుకుని ఉండేవారికి అండదండలుంటాయి, దేవుని కాపుదల ఉంటుంది. వారిని నీతిమంతులుగా జీవించేలా చేస్తాడు దేవుడు. అందువలననే నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అని పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిస్తుంది. పేదలను ఆదుకునే దాతృత్వం, అలాంటి గుణాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఆశ్రయించే వారందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారట. దేవుని ఆశ్రయంలో సంతోషము కలుగుతుంది మనకి. ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు కూడా ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ఆయన లేస్తే ఆయన మాట్లాడేది ఏమిటంటే, నాకు దేవుడే ఆశ్రయము, నాకు దేవుడే దుర్గము, దేవుడే నా కొండ, నా బలము అంటాడు. ఎంత ఆనందంగా ఉంటాడో కీర్తనకారుడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారట. వారికి దేవుడు తోడయ్యుండి రక్షిస్తుంటాడు. ప్రతి ఉదయము మరలా సాయంత్రము, ఈ 2 వేళల్లో దేవుని ప్రార్థించడం భక్తిపరుల అనుదిన కార్యక్రమము. అందుకనే కీర్తనకారుడు కీర్తన గ్రంథము 5వ సంకీర్తనలో 3వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. ఎలాగంటే, ఆ ఉదయము సాయంకాలము ప్రార్థించటం అది భక్తిపరుల అనుదిన కార్యక్రమం అన్నాడు కదా. అలాగే దావీదు మహారాజు గారు కూడా చూడండి ఏమంటున్నాడు ఇందులో. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. 5వ సంకీర్తన 3వ వచనములో ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. అబ్బా, అంటే ఉదయాన్నే చేస్తుంటాడన్నమాట దావీదు గారు.
ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అబ్బా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట! ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. దేవుని ప్రలాపించి 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 ఉదయాన్నే దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉంటాడన్నమాట. అది అనుదిన కార్యక్రమంగా ఒక భాగంగా ఉంది. అంతేగాని గొప్పవారేమి బీదవారేమి అందరూ దేవునికి సమానులే. కాబట్టి ఎలాగా వింటున్నారా? గొప్పవారు బీదవారు అన్ని రకముల కలిగినటువంటి మనుషులు, మానవులు అందరూ దేవునికి సమానులే. అందరి మీద దేవుడు తన కృపను చూపుతుంటాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారే నీతిమంతులుగా పిలువబడుచున్నారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అంతేకాదు, వారికే యెహోవా రక్షణాధారము. ఎవరికి? నీతిమంతులుగా పిలువబడుచున్నారే. దేవుడు నీతిమంతులుగా ఎవరినైతే ఎన్నిక చేయబడ్డారో వాళ్ళంతా సంతోషముతో ఉంటారట. వాళ్ళు నీతిమంతులుగానే పిలువబడుచున్నారు అని మనకి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. వారికే యెహోవా రక్షణాధారము. అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ సంకీర్తనకారుడు 34వ సంకీర్తన 9వ వచనములో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మనకేమిటి ఇక్కడ? వారికే యెహోవా రక్షణాధారము. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారే నీతిమంతులు. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. 34వ సంకీర్తన 9వ వచనములో దావీదు గారు అంటున్నారు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. అబ్బా, అట్టివారు శ్రమలో కూడా సంతోషించడం అది దేవుని కాపుదల. అలాంటి వారికి యెహోవా రక్షణాధారము. వారికి ఏ కొదువ ఉండదు. దేవుని రక్షణ ఆధారంగా ఉంటే ఇంకా అతని కొదువే ఉంటుంది. ఇక ఆ రక్షణాధారము మనం సంపాదించుకోవాలి. అట్టివారు శ్రమల్లో కూడా సంతోషించడం అది దేవుని కాపుదల. అట్టి కాపుదల కొరకు ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి కాపుదల కొరకు మనము యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉందాము. దేవుని కాపుదల మనము పొందుకుంటున్నాము గాన ఎప్పుడు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడే ఆయన కాపుదల మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన కాపుదల మనకి, దేవుని కాపుదల మనము పొందుకుంటున్నాము గాన దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు దేవునికి అర్పిస్తూ మనము ఎడతెగక ప్రార్థనలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండి మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకోవాలి. పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటానికి మనం నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులే ఈ రోజున హ్యాపీగా ఉన్నామంటే దేవుని కాపుదల మనకి ఉన్నది అని మనము గట్టి విశ్వాసముతో, హృదయపూర్తి కలిగినటువంటి విశ్వాసముతో నమ్మి మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి ఇష్టలేని బిడ్డలముగా మనము జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రియమైన తండ్రి యేసయ్యా, నీ స్తోత్రాలు నాయన, కృపగల నాయన, ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము నాయన ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నీకు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. దేవా, నీ యొక్క రక్షణాధారము మాకు అనుగ్రహించి మేము
పొందుకునే విధంగా దేవా నీకు నీతిమంతులముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి నిన్ను వేడుకొనుచుంటున్నాము తండ్రి. గొప్పవారేమి బీదవారేమి అందరూ దేవా నీ దృష్టిలో సమానులే కాబట్టి కృపగల నాయన నీ పాద సన్నిధికి నిత్యము మేము ప్రార్థించుకుంటూ నీ యొక్క కృపను నీ యొక్క దయను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నీ పాదముల చెంత మొరపెట్టుకొనుచుంటూ నిన్ను వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.